నమ్ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ఒక కొంటె పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు ఒక కొంటె పిల్లనే చూసా సెంటీమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు బాపు బాపు ఒక కుర్రవాడినే చూసా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చిగడ్డి బగుమన్నదే పాపు 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 రామదండులాగా అందరొక్కటవుదామా లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 18,60,000 రూపీస్ సూపర్ ఫస్ట్ రౌండ్ లో కంటెస్టెంట్ ని ఎవరు పంపిస్తున్నారు రవీస్ టీమ్ ఆర్ లాస్యాస్ టీమ్ నేనే పంపిస్తా మనోడు గెటప్ చూడగానే నీకు ఏ హీరో గుర్తొస్తుంది ఏ సినిమా గుర్తొస్తుంది ఏ పాట గుర్తొస్తుంది చెప్పు మహేష్ బాబులో ఉన్నాడు మహేష్ బాబులో ఉన్నాడు కదా ఏ సినిమా yes అదే పాట మీద వస్తున్నాడు మా రఘువంశీ ప్లీజ్ వెల్కమ్ రఘువంశీ ఫ్రమ్ రవీస్ టీమ్ శత్రు సైన్యమే శిథిలం అయ్యేలా తుపాకుల ఘర్షణ ముగిసేలా తుకాలను పాతర వేసేలా తెరపై సైజు హింసని జీరో సైజుకే కంప్రెస్ చేసేలా
ले निरुंदे नगर नगर में शहर शहर में చెడుని వదిస్తాలే అహింసే సృష్టించాలంటే ఆయుధం చేపట్టాలంటే విరుద్ధంగానే రూల్స్ కి ఆర్డినెన్స్ కి ఎదురుపడాలంటే పొగ త్రాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. Can I have Murli? 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 Master. నీ కోరియోగ్రఫీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ వాళ్ళ హ్యాండ్ యాక్షన్స్ కరెక్ట్ కోఆర్డినేషన్స్ కరెక్ట్ లెవెల్లో చేశారు. దాని తర్వాత ఫైర్ వర్క్ అతను వచ్చాడు. దాని తర్వాత ఒక హ్యాండ్సమ్ కుర్రాడు వచ్చాడు. బ్లాక్ కోట్ వైట్ షర్ట్. అతను అలా పైకెక్కి ఈక్వల్లీ టు ప్రభుదేవ లెవెల్లో చేశాం. మురళి ఆ హ్యాండ్సమ్ బాయ్ బ్లాక్ కోట్ వైట్ షర్ట్ అప్పుడప్పుడు యూజ్ చేయి వాడిని. వాడు మంచి డాన్సర్. ఆ అబ్బాయిని చూసిన తర్వాత మైకేల్ జాక్సన్ ఇంకా లైవ్ గా ఉన్నాడు అని మాకు. మైకేల్ జాక్సన్ చావలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు ఇక్కడ ఎక్కడో ఉంటాడు. వాడిని చూస్తే హలో చెప్పు. ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Talent Master and Sada. How much did you like Raghuvansh's performance? Murli, you nailed it this time. Thank you. Boys, please come on stage. సీరియస్లీ మురళి, అంటే మీకు ఈ సైడ్ ఉంది అని మీరు చూపించారు ఈ రోజు. సూపర్, చాలా బాగా అనిపించింది. రఘువంశీ బాయ్స్ చేసే వరకు ఐ థింక్ ఇంతవరకు మీరు చేసేది ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంకా బెటరే అవుతుంది అని ఐ హోప్. ఎందుకంటే యు ఆర్ కేపబుల్. ఇది మీరు చూపించారు ఇప్పుడు. రఘువంశీ, ఫైనలీ యు ఆర్ హియర్. తర్వాత మురళి మీరు వచ్చిన తర్వాత మాత్రం ఆ మ్యూజిక్ బిట్ ఉంది ఆ సాంగ్ లో, అది యాక్చువల్ గా ఒక కల్ట్. అంటే కళ్ళు మూసుకుంటే కూడా మనకి తెలుసు అది ఏ మూవ్మెంట్స్ ఉన్నాయి. Superb Murli, I loved this one of yours. So just keep rocking like that. Shekhar Master, మీకు ఎలా నచ్చింది పర్ఫార్మెన్స్? రఘువంశీ మాత్రం నాకు ఈరోజు చాలా కొత్త కనబడ్డాడు. ఫెంటాస్టిక్ రా.
మూమెంట్స్ చాలా బాగా హైలైట్ అయినాయి. చేసిన ప్రతిదీ ఈవెన్ గా ఉంది. బాగా తెలిసిన టట్టింగ్ ఒకటి చాలా బాగా చేశారు. మురళి వచ్చిన తర్వాత మీ స్టేజ్ ఏం కనపడలా, మొత్తం ఫైర్ 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 కుమ్మేశాడు. కీప్ అప్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ బాయ్స్. లాస్ట్ ఇయర్ నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు ఫర్ ద ఫస్ట్ రౌండ్? నిజంగా రఘువంశీ ఇంత బాగా చేశాడు. ఏంట్రవి ఇది? దట్ ఈస్ స్ట్రాటజీ. అంటే మావాడు దీనికంటే బాగా చేస్తాడు. ఇది ఉట్టి ట్రైలర్ మాత్రమే. ఎన్ని రోజులు అంటే వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటేంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్? ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే సింగింగ్ గానీ డాన్సింగ్ కాకుండా వేరే కూడా. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడక ఎందుకు? కొంపదీసి నువ్వు మాట్లాడతావానే చెప్పు, చచ్చిపోతే ఇప్పుడే నువ్వు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతుంటే. నేను లేను కానీ మా పిల్లలు నంబర్ 1. మీ పిల్లలకి ఏమేమి వస్తుంది? మీ పిల్లలకి ఏమొచ్చు? మా పిల్లలకి మా పిల్లలు క్యాట్ వాక్ చేస్తారు, మా పిల్లలు పాడతారు, మా పిల్లలు బాడీ బిల్డింగ్ చేస్తారే. చూద్దాం, అవే చూద్దాం అయితే. సో ఫస్ట్ క్యాట్ వాక్. ఇదిరా మా టీం. ఇది అదేంటే నిద్ర మబ్బులో నడిచినట్టున్నది. ఇగో అడుగు ఏడితే భూమి దిగిపోవాలి. అది ఊపు రావాలి. ఏడుంది మల్లెపూలు పెట్టుకుని వచ్చి. మేము డ్రెస్ కి తగ్గట్టు చేసాం. ఇది క్లాసికల్ డ్రెస్ లో ఉంది కాబట్టి ఇలాగే వాక్ చేస్తారు. క్యాట్ వాక్ ఇలాగే ఉంటుంది. మావాడు బాడీ బిల్డర్ తెలుసా? బాడీ బిల్డర్ నా దగ్గర లేరనుకున్నావా? పృథ్వీ రారా. అది బాడీయా? బాడీ లేకపోయినా బిల్డింగ్ ఉంటుంది చూడు. అరే నువ్వు బిల్డప్ ఇరా. కడుపులో నాకు కంఫర్ట్ లేదా లిసన్ టు మై మోడ్యూడ్. నేను ఏడు నెల్లాకే బయటికి కందుకు వచ్చారో. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. కడుపులో నాకు కంఫర్ట్ లేదా లిసన్ టు మై మోడ్యూడ్. ఏంది చూసా 20 kgs వెయిట్ లిఫ్ట్ చేశాడు రా. అబ్బా 20 kgs. ఆమెనేమో క్యాట్ వాక్ అంటే నిద్ర పొద్దున్న లేచినట్టు ఎట్లా వాక్ చేయాలి. ఈయనేమో పొద్దున్నే వచ్చాడు. మావాడు చూసినా ఎన్ని పోజులు పెట్టాడు. అరే ఒక్కసారి ట్రైసెప్ చూపిరా. సింగింగ్ సింగింగ్. మీ వాళ్ళ సింగర్ ఉన్నారా? జియా సింగర్ రా. సింగర్ జియా పాటేసుకో. జియా आज है ब्लू है पानी 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 एक दिन में सनी 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 आजा हो ऑन द बीच यार फोटो मेरी खींच एक किस्मत थोड़ी तेरी मेरी यूज मन मानी ओहो 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 ओहो. హాయ్ ఫైవ్. సూపర్. యాజ్ ఇట్ ఇస్ సినిమాలో ఎలా ఉందో అలా వాడింది జియా. సూపర్. ఏమండి తెలుగు రాష్ట్రంలో తెలుగు పాట పాడాలి. ఇప్పుడు చూడు మా తెలుగు తేజం ఎట్లా పాడుతుందో. పాడు బిడ్డ. విల్లు వాయ్ 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 కొండ కొన తుల్లి పోయి 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 తింది శ్వాసలో పూరు శ్వాసలో ఏదో 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 హాయ్. పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హలో ఆడ వాన పడుతుంటే పూలు వస్తాయి పైకి. మీకు అది కూడా తెలియదు. సూపర్ రా. మనమే టీం గెలిచాం. రవి టీం కి గట్టిగా సపోర్ట్ కొట్టండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ రౌండ్ లో నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆనందంలో సదా గారిని, అలాగే శేఖర్ మాస్టర్ ని, రవి నిన్ను కూడా మా పర్ఫార్మెన్స్ లో వాడుకుందాం అనుకుంటున్నాం. మీ అనుమతి లేకుండా ప్లీజ్ మీ ఆశీర్వాదం మాకు కావాలి. నా టీం నుంచి వచ్చేస్తుంది ప్రాచి. ఓకే సో ప్లీజ్ వెల్కమ్ ప్రాచి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీం. అందరూ రెడీగా ఉన్నారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ డీజే కిరాక్ డాన్స్ షో. లెట్స్ వెల్కమ్ మై ఫేవరెట్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు. శేఖర్ మాస్టర్ ఉన్నాడు, నువ్వు ఉన్నావు, నేనున్నావు. మన వల్ల కాదబ్బా. షో చూడాలంటే షోలో గ్లామర్ ఉండాలి. ద బ్యూటిఫుల్ మై దిల్ కి దర్కన్ మేరీ జాన్ మై బేబీ 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 సదా. లెట్స్ వెల్కమ్ our DJ Godfather our Tarun Master. రే ఎప్పుడు టాస్క్ ఇచ్చినా కూడా మళ్ళీ నాకే తిప్పి కొడుతుందిరా.
అందుకే ఈసారి పర్ఫార్మెన్స్ నీకు ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో చూడు. చూసుకుందాం నడు. తీరా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే దేదే చెమ్మ బెంగాలీ బొమ్మ ఏకంగా అలాడిస్తాలే Before that, I want to meet Mr. Manoj. అవును రవి, ఎక్కడికి వెళ్తావు రవి? ఇందాక రవి బాగున్నాడు, ఈ రవి బాలేడు. మనోజ్ ఇందాక రవి రామ్మా. అందరు వచ్చారు, రోజా గారు పాపం జబర్దస్త్ వచ్చారు కదా. సో జడ్జెస్, how do you like Prachi's performance? Tarun Master. Full and full entertainment, Manoj. పాపా శేఖర్ కి ఎంత నవ్వు, నోరంతా పళ్ళు. నాకు చాలా చాలా నచ్చింది ఏంటంటే లాస్ట్ లో శేఖర్ మాస్టర్ రోజా గారిని చూసిన వెంటనే అంత మంచి సదాని వదిలేసి అక్కడ పోయారు చూడు.
అమ్మా నీ పేరేంటమ్మా? జ్యోతి. జ్యోతి బాగా చేశారు. త్రిశాలి వాళ్ళ మమ్మీ సార్. ఓహో. అండ్ ప్రాచి, యు ఆర్ లుకింగ్ యాజ్ ప్రిటీ యాజ్ సదా. చాలా బాగా చేశారు. కరెక్ట్ గా పగిలిన తర్వాతనే లాస్ట్ ఎంట్రీ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బ్యూటిఫుల్ మనోజ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. గాడ్ బ్లెస్ యూ. Sada, how do you like this Chotu Sada? Anyway, love her. చాలా బాగా కన్సీవ్ చేశారు మనోజ్ మీరు. అంటే బిగినింగ్ నుంచి నిహారికది యాంకరింగ్, తర్వాత రవి లాస్యది అప్పోటి, దెన్ ద జడ్జెస్ ఇంట్రడక్షన్ అండ్ దెన్ ద హోల్ డ్రామా చాలా బాగా నచ్చింది నాకు. ఐ లవ్డ్ ఇట్. త్రిశాలి అమ్మగారు వచ్చిన తర్వాత మాత్రం అంటే ప్రాచి పట్టుకుంటుంది కదా మీకు, అది నాకు చాలా అంటే చాలా హిలేరియస్ గా అనిపించింది. అసలు అలాగేం జరగలేదు. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దిస్ హస్ కమ్ అప్, కానీ వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీకు ఎలా నచ్చింది? ప్రాచి ఎక్స్ప్రెషన్ గురించి చెప్పాలి. ఐశ్వర్యతో చేస్తా మొహం ఒకలాగా పెట్టుకుంది, మనోజ్ తో చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసింది. మళ్ళీ ఇక్కడ స్మైల్ తో ఇవ్వటం. ప్రాచి యు ఆర్ సూపర్. మీరు వచ్చారు కదమ్మా, నిజంగా అనుకోలే డాన్స్ భలే చేస్తున్నారు. ఎవరి కొత్త పిలిపించి చేపించారేమో అనుకున్నాను గానీ త్రిశాలి వాళ్ళ మమ్మీ అని అనుకోలే. చాలా బాగా చేశారు డాన్స్. మాకు మళ్ళీ లాస్ట్ 31st గుర్తు చేశారు రోజా గారిది. ఇది సదా ఫుల్ హ్యాపీ. సూపర్ సూపర్, గుడ్ యాక్ట్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. రవి ఫస్ట్ రౌండ్ లో వాచ్ చేద్దాం. ప్లీజ్ గెట్ రఘువంశీ అండ్ లాస్యా ప్లీజ్. తరుణ్ మాస్టర్, రఘువంశీ అండ్ ప్రాచి పర్ఫార్మెన్సెస్ కి కలిపి కిటీలో ఎంత కలెక్ట్ అయింది మాస్టర్? 1,50,000. అండ్ తరుణ్ మాస్టర్, యువర్ వర్డ్ గోస్ టు రఘు ఆర్ ప్రాచి? రఘు బాయ్స్ బాగా చేశారు, బట్ టువర్డ్స్ ద ఎండ్ మురళి డామినేటెడ్ ద షో. అలాగే ప్రాచి, మనోజ్ మిగతా క్యారెక్టర్స్ అన్ని చేశారు, విచ్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. ఐ ఎంజాయ్డ్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్. శేఖర్ మాస్టర్, మీ ఓట్ రఘు ఆర్ ప్రాచి? సారీ ప్రాచి, ఇట్ గోస్ టు రఘు. సదా 1,50,000 ఎవరి కిట్టీలోకి వెళ్తుంది అని మీ చేతిలోనే ఉంది. యువర్ ఓట్ గోస్ టు రఘు ఆర్ ప్రాచి? నో డౌట్ ప్రాచీస్ యాక్ట్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. చాలా నవ్యాం. ద కాన్సెప్ట్ ఆల్సో ఇస్ వెరీ క్లోజ్ టు ద టీమ్ ఆఫ్ డీజే. బట్ యాక్చువల్ గా డాన్స్ ప్రకారంగా చూస్తే ఐ ఫౌండ్ ద డాన్సింగ్ అ బిట్ వీక్ యాజ్ కంపేర్డ్ టు వాట్ రఘువంశీ అండ్ ద గ్రూప్ డిడ్. సో మై vote goes to rupees. And last year, me kitty on the 18 lakhs and 60,000 rupees. So second round started down. For 3 lakh rupees, first ever పంపిస్తున్నారు Ravi's team or last year's team? నేను సెకండ్ రౌండ్ లో మా క్యాట్ దిగాలిగా సాన్వి. Please welcome Sanvi from Ravi's team. తరుణ్, ఆ చందమామను చూడు ఎంత అందంగా ఉంది. ఆ అందాన్ని చూస్తు వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే నీ
నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం చలి అందాల చలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేడు కుసుమాలు పచ్చగడ్డి మీద ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ గగనంలో నిలిపే వారెవరంట కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంట ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా పిల్లా ఉదోట నిద్రొమ్మని పూడే భరించు వేళ పూర్తిగా కలలోపల తేని గ్రహించు వేళ ఆవైసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే హై శేఖర్ మాస్టర్ మీ ఫేవరెట్ సాంగ్ అని చెప్పారు. హౌ మచ్ డిడ్ యు లైక్ దిస్ పర్ఫార్మెన్స్ మాస్టర్? సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈ సాంగ్ ప్రభు మాస్టర్ చేశారు, ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. నాకు ఇలాంటి సాంగ్ ఒకటి చేసి నేషనల్ అవార్డు రావాలని నాకు కోరిక. తప్పకుండా వస్తుంది మాస్టర్. సాన్వి ఐ లవ్ యు మా. ఎంత బాగా చేసిందంటే, మన సాంగ్ చేస్తే కొంతమంది ఫీట్స్ చేస్తే ఆ ఫీల్ మిస్ అవుతుంది. దీంట్లో ఏం లేదు, వీళ్ళు ఫీట్స్ చేస్తున్నారు, ఫీల్ ఎక్కడ ఎంత కూడా మిస్ అవ్వాల. ఇద్దరు తరుణ్ సాన్వి హ్యాట్స్ ఆఫ్. తరుణ్ బిగినింగే ఇలా పెట్టి టోస్ మాత్రం ఇలా ఇలా చేశాడు. సూపర్. క్యాట్ ఒకసారి క్యాట్ నిజంగా చాలా థ్యాంక్స్. నాకు ఇష్టమైన సాంగ్, ఎంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫీ చేస్తారు అనుకోలేదు. చాలా అందంగా ఉంది. దిస్ వాజ్ అల్టిమేట్.
Radha heard you like your favorite Tarun is also here, your favorite cat is here. Now ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ సాన్వి కూడా ఫేవరెట్ కదా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు నేను వెన్నెల ఈ పాట ఎప్పుడైనా వింటే నాకు ఒరిజినల్ విజువల్స్ గుర్తురావు, నాకు ఇదే గుర్తొస్తుంది. ఇట్స్ గోనా స్టే విత్ మీ ఫర్ ఎవర్. మీరేంటో, మీ టాలెంట్ ఏంటో మీరు దీంతో చూపించారు. అలాగే తరుణ్, నా పాత తరుణ్ నాకు కనిపించాడు ఈ సాంగ్ తో. ద వే యూ హ్యావ్ హ్యాండిల్డ్ హర్ అమేజింగ్. Seriously, I would want to come hug Tarun and Sanvi. ఈ ఏజ్ లో ఈ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం, ఎక్స్ప్రెషన్స్ అండ్ లాడర్ అంటే ఒక సింపుల్ ప్రాప్ కూడా కాదు, ఇంత డిఫికల్ట్ ప్రాప్ తీసుకుని సాన్వి ఇంత చిన్న భయం లేదు, బిరో స్ట్రెస్ లేదు, చాలా ఈజీగా స్మూత్ విత్ స్మైల్ చేసింది. ఓ మై గాడ్, సీరియస్లీ ఐ హావ్ లవ్డ్ దిస్ యాక్ట్ సో మచ్. ఐమ్ గోనా కీప్ టాకింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. సో బిఫోర్ దాట్ వెయ్యవయ్యా వెయ్యి సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. మీకు నచ్చింది సూపర్ పర్ఫార్మెన్స్. కెమెరా చూశారా వ్యూవర్స్? ఈ సాంగ్ ప్రభు మాస్టర్ వచ్చి చాలా సంవత్సరం ముందు చేశారు, నేషనల్ అవార్డు విన్ అయింది. కానీ అదే సాంగ్ క్యాట్ మాస్టర్ తరుణ్ సాన్వితో దుమ్ము దులిపి దంచి కొట్టేశారు. ఇంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐ హోప్ యు ఎంజాయ్ ఇట్. మీ పర్మిషన్ తో సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సాన్వి తరుణ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంటే ఇటువంటి లాడర్ సాంగ్ మళ్ళీ రాదు, అది నేను కన్ఫర్మ్ గా చెప్తాను. నో బడీ ఎల్స్ కెన్ డూ లైక్ దిస్. ఇది ఒక బెంచ్ మార్క్, ఇది ఒక మార్క్ అయిపోయింది. సో క్యాట్, నాకు ఎలాగ ముత్తు సాంగ్ లో తిల్లాన సాంగ్ వచ్చింది, స్టేజ్ పర్ఫార్మెన్స్ లో నీకు ఈ సాంగ్ అండర్లైన్డ్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇలాగే చేస్తూనే ఉండు. హోప్ టు సీ యూ ఇన్ ఫైనల్స్. గాడ్ బ్లెస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ క్యాట్, థ్యాంక్ యూ తరుణ్. సాన్వి పర్ఫార్మెన్స్ చూసి లాస్ట్ నాకు మాటలు లేవంట. సో సెకండ్ రౌండ్ లో లాస్ట్ ఎవరిని పంపిస్తున్నాను. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ రౌండ్ లో ఎలాగైనా విన్ అవ్వాలని రవి అక్కడ క్యాట్ సాన్విని పంపిస్తే నా టీం నుంచి యశ్వంత్ కంటెస్టెంట్ శివమణి వచ్చేస్తున్నాడు. సూపర్. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. గురు గారి పర్ఫార్మెన్స్ శిష్యుడి పర్ఫార్మెన్స్. ప్లీజ్ వెల్కమ్ శివమణి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. అందరినీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే. చిన్నారిమైనా చిన్నదానా, నీ గానం వేశానంటే పడుతుందా ఎవరైనా. బంగారమంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదేది లేదే. Come on, let's go.
పిల్లదానా అందముంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వారు కళ్ళ పిల్లదానా It's like I'm living a dream, girl. Judges presenting Yashwant and our cute Shivmani enta andanga unnadu chudandi Shekhar master. There is no words. Super machi ante super machi యష్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఫోక్ గానీ క్లాసికల్ గానీ ఇలాగే వస్తాడు. వాళ్ళు చేసేది అదే అనుకుంటాం. ఫుల్ కాంట్రాస్ట్, సంబంధమే ఉండదు దానికి. చాలా 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 బాగుంటది. Thank you so much Shekhar master and Sada, how did you like this performance? I hate Lasya for this. నేనేం చేశాను మరి ఎందుకు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలేని పర్ఫార్మెన్స్ మేము ఎలా పంపిస్తాము? మా దగ్గర కూడా టఫ్ కాంపిటీషన్. అప్పుడు నువ్వు వచ్చి డాన్స్ చేయాలి. అదే కదా. అదే కదా. అది కాదు. మై గాడ్, ఏమనాలి యష్? అన్ని ఇంతకు ముందు ఉండేవి ఎపిసోడ్స్ నుంచి కాపీ పేస్ట్ చేయాలి మీ గురించి కమెంట్స్ అంటే. శివమణి, ఎంత అందంగా ఉన్న అమ్మాయి గెటప్ లో అంత అందంగా పర్ఫార్మ్ కూడా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. బట్ దిస్ వాజ్ సూపర్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. మీకు ఎలా నచ్చింది? యష్ సూపర్ కొరియోగ్రఫీ. ఈ కాన్సెప్ట్ కి యాక్చువల్లీ పేరు పెట్టాలంటే చాలా కష్టం. ఇందులో క్లాసికల్ ఉంది, వెస్టర్న్ ఉంది, ఫ్యూజన్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని కలిపి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. దానికి తగినట్టు శివమణి అమ్మాయి గెటప్ తో ఆ ఎక్స్ప్రెషన్, నువ్వు చాలా అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఇది ఒక పక్క. ఇంకొక పక్క ఈ సాంగ్ కంటే ఒకే ఒక మూమెంట్ మీరిద్దరు డామినేట్ చేశారు. అదేం తెలుసా? ఆ లాస్ట్ పోస్. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ నాకు. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు గుర్తు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వతో చిన్నమ్మ. శివమణి, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ బోత్. Thank you so much judges. Thank you Yash. Ravi, nee favorite time, na favorite time, voting time for second round. Ravi, please come. And Lasya, please come. Shekhar master, me vote Eric master. Sanvi, Cat's choreography or Shivmani, Yash choreography. లాస్యా, నీ మనసు ఏం చెప్తుంది? ప్రస్తుతానికి నా మనసు నాతో మాట్లాడలేదు మాస్టర్. దానికి కూడా మాటలేమంటుంది. అందుకని సారీ శివమణి, my vote goes to Sanvi. Life is beautiful, just beautiful, just beautiful. Come on, life is beautiful. Life is beautiful. Life is beautiful, just beautiful. Sada, your vote goes to Sanvi or Shivmani? శివమణి, నీకు తెలుసు అన్ని రియాక్షన్స్ చూసాక నీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందని కదా. మేము డిసైడ్ చేయలేకపోతున్నాం, అంత టఫ్ ఫైట్ ఇచ్చావు. కానీ సాన్వి దాంట్లో ఏం ఉండేది, లాడర్ ఉండేది,
దానిపైన వాళ్ళు చేశారు. ఇక్కడ మిస్ అవ్వలేదు, క్లీన్ గా చేశారు. నీకు వచ్చేసి యష్ మాస్టర్ ఉన్నారు సపోర్ట్ గా కదా, సో నీకు మూవ్మెంట్ చేసినప్పుడు అన్ని కొంచెం ఈజీగా ఉంది, ఎందుకంటే మాస్టర్ పెద్ద అయినా కొంచెం నీకంటే. కానీ సాన్వితో పాటు తరుణ్ ఉన్నాడు, అతను కూడా చిన్న అబ్బాయి కదా, అయినా వీళ్ళిద్దరు చాలా బాగా క్లీన్ గా చేశారు వితౌట్ ఎనీ మిస్టేక్స్. యూ ఆర్ నో లెస్. నువ్వు చెప్తావా ఎవరికి? ఓట్కొస్తు సాన్వి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ, నా ఓట్ గురుకే. Life is beautiful, just beautiful, just beautiful. Come on, life is beautiful. Life is beautiful. Life is beautiful, just beautiful, just beautiful. లేదు ఈరోజు టాస్క్ లేదు, ఎందుకంటే మన స్టార్టింగ్ లో పిల్లల మధ్య ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చూసాం. సో ఈసారి స్కిట్ నేను ఎలిమినేట్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ లో స్కిట్ లో. అది ఇట్ ఈస్ జస్టిఫైడ్ బికాజ్ శివమణి హస్ గివెన్ అ టఫ్ ఫైట్. హి ఇస్ లాస్ట్ విత్ డిగ్నిటీ. అంటే మేము ఓడిపోయినప్పుడు డిగ్నిటీ వదులుకున్నామా? హలో, మేము ఓడిపోలేదు, మేము గెలిచాం అంతే. లేదు లేదు, శివమణి డిడ్ నాట్ లూజ్, యు ఆల్ వన్, దట్స్ అబౌట్ ఇట్. రవి నీకు 3 लाख రూపీస్ వచ్చాయి, మళ్ళీ 3 lakhs నీకు లక్కీ అయిపోతున్నాయి. రవి ఈ ఆనందంతో నువ్వు వెళ్ళి నీ టీం వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోండి. సెకండ్ రౌండ్ అయిపోయింది అండ్ రవి మీ కిటీలో ఉంది 31,60,000 రూపీస్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుక చేసుకో. అండ్ ఆఫ్టర్ మీ కిటీలో ఉంది 15,60,000 రూపీస్. థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? రవి టీమ్ or లాస్ట్? నేను పంపిస్తాను ఇప్పుడు. పంపించేయ్. అక్కడ ఫస్ట్ పంపిస్తే వాళ్ళు విన్ అవుతున్నారు కదా, సో ఇప్పుడు ఫస్ట్ నేను పంపిస్తాను. నా టీంలో నుంచి క్లాసికల్, వెస్టర్న్, దాంతో పాటు ఇప్పు అప్పు అంటే హిప్ హాప్ డాన్స్ చేయడానికి వచ్చేస్తుంది కృతి. ప్లీజ్ వెల్కమ్ కృతి ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. Come on, let's go. 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 If you wanna start a party, throw your hands up. All the fly females make noise. And if you wanna move your body, throw your hands up. All the fresh B-boys make noise. All my ugly females, be quiet. All my broke mother, be quiet. All my party people, let's start a riot. Make noise, make noise, make noise, make noise. All my ugly females, make noise. All my broke mother, make noise, make noise, make noise. Let's go. Let's go. I'm the star flipper, mic ripper, rip up the show like I'm Jack the Ripper. Super duper, honey swooper, lyrical assassin cause I'm a sharpshooter. Cock it back, pull the trigger, blocka blocka. That's the sound when my rhyme gets popped off. Try to hold me back, you can't stop her. Nigga like me, no boy, nuh-uh. महबूबा महबूबा लो फिर से माना मब्बा तन से
come back to normal. Oh man. Nonsense. Make way to do this day. Give, take, life's on stake. Present is here, the future in the past. I'm a survivor, you just won't last. Mehbooba, mehbooba, perupe magubaba. Chupeste churakaba, na balpe badkaba. Mehbooba, mehbooba, love brings a manamappa. Kansai ke salappa, dil kabja sul shabba. Shashi Master super entry charu. First, before everything, Shashi, can we please have you on the stage? Shaker Master. చాలా అందంగా ఉన్నావు శశి. నెహర్ ఒకటి అబ్జర్వ్ చేసా, ఆయన వచ్చి డాన్స్ చేసి పాప చుట్టూ ఇలా రౌండ్ వేస్తున్నాడు. నాకు ముగ్గురు కనబడ్డారు, మైకేల్ జాక్సన్, ప్రభుదేవ మాస్టర్, చిరంజీవి సార్. బట్ ఆ బిట్ చాలా గ్రేస్ గా చేశాడు, చాలా క్యాషువల్ గా, చాలా గ్రేస్ గా. మాస్టర్ ఆ ముగ్గురిని మళ్ళీ ఒక్కసారి చూడాలని చేయమని మేము గమనించలేదు, ప్లీజ్. ఓకే. Mehbooba, mehbooba, perupe magubaba. Chupeste churakaba, na balpe badkaba. Mehbooba, mehbooba, love brings a manamappa. Kansai ke salappa, dil kabja sul shabba. థ్యాంక్ యూ. రవి ఒకటి అబ్జర్వ్ చేసావా, అంటే బాడీలో స్ట్రెయిన్ తెలియకుండా స్టైల్ ఉంటుంది చూడు, అదే చిరంజీవి సార్ చేస్తారు అలా. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ చేసి. కృతి ఓపెనింగ్ వెళ్తే క్లాసికల్ చేసింది, వాళ్ళు వస్తున్నారు, ఫ్యూజన్ వాళ్ళు ఆడుతున్నారు, తర్వాత మళ్ళీ వెస్టర్న్ అందుకుంది, ఫుల్ కాంట్రాస్ట్. సూపర్ కృతి. కానీ కట్అవుట్ భలే ఉంది శశి, కాస్ట్యూమ్స్ నువ్వు సూపర్, చాలా బాగున్నావు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇంకెవరిని చూడలా, ఒక్కడు అలా విగ్రహంలా కనబడుతున్నావు, బాహుబలి. And Shashi special entry. శశి స్పెషల్ ఎంట్రీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే అందరూ డాన్సర్స్, కృతి యాజ్ అ కంటెస్టెంట్, కానీ మాస్టర్ గానే తెలిసారు. మీరు వస్తే ఆ గ్రేస్, ఆ కాన్ఫిడెన్స్, ఆ ఈజ్ చాలా బాగా నచ్చింది. తర్వాత మాస్టర్ చెప్పినట్టు నేను వేరే ఎవరికి చూడలేదు, కానీ అంతవరకు కృతి చేసేది వాజ్ రియల్లీ టఫ్. అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క ఫార్మే చేస్తున్నారు, హిప్ హాప్ గానీ, భరతనాట్యం అమ్మాయిలు చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎంజేది చేస్తున్నారు, కానీ కృతి మాత్రం అందరితో వాళ్ళ ఫార్మ్ అడాప్ట్ చేసి చేస్తుంది. సో దట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ అండ్ కమెండబుల్ కృతి. సో ఓవరాల్ ఇట్ వాజ్ అ గుడ్ యాక్ట్ శశి. థ్యాంక్ యూ మేడం. కీప్ ఇట్ అప్. యా, థ్యాంక్ యూ. అండ్ Tamil Master, మీ కమెంట్. కృతి బ్యూటిఫుల్. అంటే ఈ ఏజ్ లో షీ పర్ఫార్మ్ క్లాసికల్, హిప్ హాప్ అండ్ దెన్ ఎంజే, ఆల్ ద త్రీ టుగెదర్ షీ పర్ఫార్మ్. హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఆಮೇಲೆ ಬಂದಾಯ್ತು అమితాబ్ బచ్చన్, రజనీకాంత్. అమితాబ్ బచ్చన్ లాగా దిగావు, రజనీకాంత్ లాగా స్టైల్ ఉండింది, చిరంజీవి గారు లాగా ఆ వేస్ట్ కోట్ అంతా వెనకాల వేసి, శశి బ్యూటిఫుల్. రవి, థర్డ్ రౌండ్ వర్త్ 4,50,000 rupees. నువ్వు గనక గెలిస్తే లాస్ట్ ఇయర్ టీమ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. సో who are you sending? రవి ఆలోచించు, మనం ఒకటి. నువ్వు చెప్పు నిహారిక, ఎవరిని పంపిస్తే ఖచ్చితంగా ఎలిమినేషన్ అవుద్ది లాస్ట్ ఇయర్ టీమ్ లో? వాళ్ళకి సాడ్, నీకు విన్. అదే మా పులి సద్వేన్. సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ Sadhwan from Ravi's team.
మాస్టర్ తెలిసిపోయింది అనుకుంటా. ఏం తెలిసింది? 24 frames and 48 frames. బిగినింగ్ లో సద్విన్ పర్ఫార్మెన్స్ అంతా 48 frames, బాయ్స్ ది 24 frames. దాని తర్వాత బాయ్స్ కింద స్టేజ్ లో దిగి మళ్ళీ స్టేజ్ ఎక్కారు, వాళ్ళు 48 frames, సద్విన్ వచ్చి 24 frames. ప్లీజ్ పెద్దనాన్న కొంచెం సినిమా చూపిస్తే మేము కూడా కొంచెం క్లియర్ గా అర్థం చేసుకుంటాం ప్లీజ్. ఓకే, ఇదే వీడియో మళ్ళీ నార్మల్ గా టీవీలో ఎలా టెలికాస్ట్ అవుతుందో అలా చూసేద్దాం. My love is gone, my love is gone, my love is gone, my love is gone. కంప్యూటర్ కూడా ఇలాంటి ఆలోచనలు రావేమో. ఏంటి భూషణ్ అది? డీజేని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి మాస్టర్ ఎలా నచ్చింది? ఇది ముత్తు పిక్చర్ లో తెల్లాన సాంగ్. మీనా మృదంగం వస్తుంది గుర్తుందా ఒక మ్యూజిక్ లో? అప్పుడు రజనీ సారు బాయ్స్ పిరమిడ్ యాక్షన్. అప్పుడు చాలా మంది అక్కడ షూటింగ్ లో ఏంటి తరుణ్ మాస్టర్ స్పీడ్ లో, అప్పుడు స్లో స్పీడ్ లో 12 frames లో అది తీసి దాని తర్వాత 24 లో మ్యాచ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత చూసి నాకు ఫస్ట్ కంగ్రాచులేట్ చేసింది ప్రభుదేవ. మాస్టర్ కంపోజ్ చేశారు, ఆ కాన్సెప్ట్ తీసి కొరియోగ్రాఫ్ చేశారు. ఎక్కడ ఒక్క పాయింట్ లో కూడా బాయ్స్ సద్విన్ మిస్టేక్ నే చేయలేదు. ఫ్యాంటాస్టిక్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శేఖర్ మాస్టర్ మీ కమెంట్స్. బ్రిలియంట్ కొరియోగ్రఫీ. అది చెప్తాంగా మొన్న కూడా చూసాం. అంటే అందరు ఇలా చూస్తుంటే ఇలా చూస్తాడు, ఇలా ఎందుకు చేయకూడదు అని. దట్ వాస్ గ్రేట్. సద్విన్, నీ గురించి ఏం చెప్పవసరం లేదురా. యు ఆర్ ది బెస్ట్. బాయ్స్, సూపర్ బాయ్స్. Sada, how much did you like this performance? Bhushan, why can't you think straight? Unique, the concepts that you come up with. Thank you boys. Ekkada tappu cheyaledu. Thank you very much. మీరు స్మార్ట్ ఉన్నారు, ఇంటెలిజెంట్ కొరియోగ్రఫీస్ మీది ఉంటాయి, నో డౌట్. కానీ మీకు కంటెస్టెంట్ కూడా అంతగానే స్మార్ట్ ఉన్నాడు. హీ హ్యాస్ దట్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్, హీ హ్యాస్ ది సెన్స్ ఆఫ్ రిథమ్, టైమింగ్, everything. అందుకే it becomes such an easy job for you.
యా యు వాంట్ టు సే సమ్? యాక్చువల్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాడు ఫాస్ట్ గా ఆడేటప్పుడు సాంగ్ స్లో ఉంటుంది, లిప్సింగ్ కూడా చేశాడు. అది చాలా కష్టం. ఏదైనా మీరు ఆలోచిస్తే హీ కెన్ బ్రింగ్ దట్ లైవ్ ఆన్ స్టేజ్. మీరు కూడా చాలా లక్కీ. డెఫినెట్లీ సద్విన్ ఇస్ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ హిస్ కొరియోగ్రఫర్. అలాగే ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇక్కడ చూసిన కంటే వెన్ ఐ సా ఇట్ దేర్ దట్ యాక్చువల్ ఫీల్ అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ ద వే ద కాంట్రా బిట్వీన్ ద బాయ్స్ అండ్ సద్విన్. సో సూపర్, బ్రిలియంట్ కొరియోగ్రఫీ, బ్రిలియంట్ కాన్సెప్ట్. సద్విన్ యు ఆర్ వెరీ గుడ్. ఇంకా ఏం చెప్పాలి? Judges 4,50,000 rupees ki votes. Shaker Master, your vote goes to Sadvin or Kriti? Sorry, Kriti. My vote goes to Sadvin. Sada, me vote Sadvin or Kriti? Sorry, Kriti. Goes to Sadvin. Tarun Master, me vote? Mine is also copy and paste. So last year, unfortunately, no all 3 rounds over కాబట్టి నీ team నుంచి you'll have to eliminate someone. Who is it? ఇది నా టీంలో ఫస్ట్ ఎలిమినేషన్. జియా బాగా చేస్తుంది, ప్రాచీ బాగా చేస్తుంది, పృథ్వీ, శివమణి అండ్ కృతి. అందరూ అంటే నా టీంలో ఒకరి మించి ఒకరు అందరూ స్ట్రాంగ్ గానే నాకు అనిపిస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ అని ఒక అబ్బాయి స్టార్టింగ్ లో ఉండేవాడు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాడు. సో అందుకని నేను పవన్ కళ్యాణ్ ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. Judges okay with that? Fair enough. అంటే ఒంట్లో బాగాలేదు, అలాగే పార్టిసిపేషన్ కూడా లేదు షోలో. ఎన్ని ఎపిసోడ్స్ లో అతను ఏమీ పార్టిసిపేట్ చేయలేదు. లాస్యా, ఇట్స్ అ గుడ్ డెసిజన్. థ్యాంక్ యూ. Tarun Master? Me too. It's a good decision, Lasya. Shaker Master? మంచి డెసిషన్. Ravi, are you okay with it? సో ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు ఎలిమినేషన్ ఉంది కానీ లాస్ట్ టైం ఈ రోజు లక్కీయో అన్లక్కీయో తెలియదు, ఎందుకంటే నీ టీమ్ లో ఎలిమినేషన్ అయింది కానీ 4,50,000 నీ దగ్గరే ఉండిపోయింది. యా, దట్స్ గుడ్ న్యూస్ ఫర్ లాస్యా అండ్ ఐ థింక్ బ్యాడ్ న్యూస్ ఫర్ రవి. సో ఈ ఎపిసోడ్ లో లాస్ట్ రౌండ్ లో నో మనీ ఎక్స్చేంజ్. సో రవి, ఈ ఎపిసోడ్ అయిపోయేసరికి నీ కిటీలో ఉంది 31 lakh rupees and 60,000. And last year మీ కిటీలో ఉంది 15 lakhs and 60,000 rupees. Judges, please join us. ఎలిమినేషన్ ఉండింది, బట్ సేమ్ వే ఎలిమినేషన్ లేకుండే. నెక్స్ట్ వీక్ ఎలాంటి ట్విస్ట్ ఉంటాయో చూడాలంటే you'll have to come back next week Wednesday 9:30 ETV for DJ Kirak Dance Show. ఓలాలి పాటై వయసుకు పూల పందిళ్ళు వేసే తొలి తొలి ప్రేమ జన్మలెన్నైనా వీడిపోదు. పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సో బ్యూటిఫుల్. ఇంటర్నేషనల్ లెవెల్లో అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే. వెరీ నైస్.
for you boys. Full entertainment. చాలా బాగుంది. ఇది రణరంగం రణ చదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇది పగదేహంపై సెగదాహం పరిలోపల పోరుకి సన్నాహం. సూపర్, ఐ లవ్డ్ ఇట్. కన 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 రక్కస కననం ధన 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 దానవ దహనం అడుగడుగున పిడుగులనే కురిసే వీరుడు వీడరా. సూపర్. We all will take one oath. By the end of the season, అందరూ కలిసి పల్టీ రవిని ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంగ్లీష్ పార్ట్ 2. కానీ ఏబిసిడి చెప్పిన తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ ఇప్పుడు అరే ఏబిసిడి పాలిటీ అబ్బా పో అబ్బా. Come on. A B C D E F G H K